ఆషాఢ మాసంలో గోరింటాకు యొక్క విశిష్టతను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా లక్ష్మీనారాయణల అనుగ్రహం కలుగుతుంది. భర్త నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవిస్తారు. సంపదలు కలుగుతాయి. మరి ఆషాఢ మాసంలో తప్పకుండా వినాల్సిన ఆ కథ, అలాగే గోరింటాకు విశిష్టత ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆషాఢ మాసం వచ్చిందంటే కొత్త జంటలతో పాటు మరొకటి మనకు గుర్తుకు వస్తుంది. అదే గోరింటాకు. గోరింటాకంటే మహిళలకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహిళలకు గోరింటాకుకు మధ్య అవినాభావ సంబంధం ఎంతో ఉంది. ఏదైనా శుభకార్యాలు లేదా పండుగలు వస్తే చాలు ఆడపిల్లలు చేతులకు గోరింటాకు పెట్టుకుని ఎంతో అందంగా తయారవుతూ ఉంటారు. గోరింటాకు కేవలం అందానికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇంతటి విశిష్టత కలిగిన గోరింటాకు చరిత్ర ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. గోరింటాకుకు అంత ప్రాధాన్యత రావడానికి గల కారణమేమిటో ఇక్కడ తెలుసుకుందాం. పురాణాల ప్రకారం గౌరీదేవి చిన్నతనంలో తన చెలికత్తెలతో కలిసి వనంలో ఆడుకుంటున్న సమయంలో రజస్వల అయినది. ఆ రక్తపు చుక్క నేలకు తాకగాని ఒక మొక్క పుట్టింది. ఈ వింతను చెలులు పర్వతరాజుకు చెప్పగా సతీ సమేతంగా చూసేందుకు అక్కడికి వచ్చాడు పార్వతీదేవి తండ్రైన పర్వతరాజు. అంతలోనే ఆ చెట్టు పెద్దదై, నేను సాక్షాత్తు పార్వతి యొక్క రుధిర అంశతో జన్మించాను, నా వల్ల లోకానికి ఏ ఉపయోగం కలుగుతుంది అని అడిగింది. అప్పుడు పార్వతి చిన్నతనపు చాపల్యంతో ఆ చెట్టు ఆకు కోసింది. అప్పుడు ఆమె వేళ్ళు ఎర్రబారిపోయాయి. అయ్యో, నా బిడ్డ చెయ్యి కందిపోయింది అనుకునే లోపే పార్వతి నాకే విధమైన బాధ కలగలేదు, పైగా చాలా అలంకారంగా కనిపిస్తోంది అని పలికింది. అప్పుడు పర్వతరాజు ఇలా పలికాడు, ఇకపై స్త్రీ సౌభాగ్య చిహ్నంగా ఈ గోరింటాకు మానవలోకంలో ప్రసిద్ధం అవుతుంది. రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలను తొలగిస్తుంది. అతివేడి తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తన రంగు వల్ల చేతులకు కాళ్లకు అందాన్ని ఇచ్చి అలంకార వస్తువుగా వాడబడుతుంది అని ఆశీర్వదించి అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని పలకగా గౌరీతో సహా అందరూ ఆ చెట్టు ఆకుల పసరుతో చేతులు కాళ్ళు అందంగా తీర్చిదిద్దుకున్నారు. అదే సమయంలో కుంకుమకు ఒక సందేహం వచ్చింది. నుదుటన కూడా ఈ ఆకుతో బొట్టు దిద్దుకుంటారేమో, నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమో అనే సందేహం వచ్చి గౌరీదేవితో తన బాధను చెప్పగా అప్పుడు గౌరీదేవి ఇలా పలికింది, ఈ ఆకు నుదుటున పండదు అని చెప్పింది. కావాలంటే పెట్టుకుని చూడండి, గోరింటాకు నుదుటిన అస్సలు పండదు. ఇక శాస్త్రపరంగా చూస్తే ఈ ఆకు గర్భాశయ దోషాలను తీసేస్తుంది. అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి. వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేసి ప్రశాంతపరుస్తుంది ఈ గోరింటాకు. ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి ఆ బాలింత చేత మింగిస్తే ప్రసవం వల్ల ఏర్పడే గర్భాశయ బాధలు నయమవుతాయి. గోరింటాకు చెట్టు ఇంట్లో ఉంటే ఆ ఇంట్లోకి గొడవలు రాకుండా చేసి ఐశ్వర్యాన్ని కలిగిస్తుందట. ఈ వరాన్ని సాక్షాత్తు శ్రీరాముడే గోరింటాకు చెట్టుకు ఇచ్చాట. ఎందుకు అంటే సీతాదేవి అశోకవనంలో రావణ చెరలో ఉన్నప్పుడు సీతాదేవి ఆ గోరింటాకు చెట్టుకు తన బాధంతా చెప్పుకునేదట. అలా చెప్పడం వల్ల ఆమెకు కొంత బాధ తగ్గేది. రాముడు తన దగ్గరకు వచ్చేంత వరకు ఆ గోరింటాకు చెట్టుకే తన కష్టాలు చెప్పుకునేది సీతాదేవి. ఇక రావణాసురుణ్ణి సంహరించి అయోధ్యకు వచ్చాక సీతాదేవి ఈ విషయాన్ని శ్రీరాముడికి తెలియచేసింది. సీతాదేవి చెప్పిన మాటలు విన్న శ్రీరాముడు చాలా సంతోషించి గోరింటాకు చెట్టుకు ఒక వరాన్ని ఇచ్చాడు. అది ఏంటి అంటే, ఎవరైతే గోరింటాకు చెట్టును ఇంట్లో పెంచుకుని నిత్యము నీరు పోస్తారో, ఎవరైతే ఈ చెట్టుకు నమస్కారం చేసి ఈ చెట్టును పెంచడంలో ఇష్టాన్ని చూపుతారో
అలాంటి వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని, సకల సంతోషాలు కలుగుతాయని వరాన్ని ఇచ్చాడు శ్రీరామచంద్రుడు. అంతేకాదు, గోరింటాకు పెట్టుకున్న పెళ్లికాని ఆడవారికి మంచి భర్త లభిస్తాడని, పెళ్లైన స్త్రీలు గోరింటాకు పెట్టుకుంటే వారి దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగుతుందని శ్రీరాముడు గోరింటాకు చెట్టుకు వరాన్ని ఇచ్చాడు. అందుకే గోరింటాకు చెట్టును ఇంట్లో నాటి నీరు పోసి పెంచుకోవాలని మన పెద్దల మాట. ఇక స్త్రీలు ఈ గోరింటాకును చంద్రుల్లా గుండ్రంగా అరచేతిలో పెట్టుకుంటే గర్భాశయ దోషాలు తొలగిపోతాయి. ఇక గోరింటాకు పెట్టుకున్నాక ఎవరి చెయ్యి అయితే ఎర్రగా పండుతుందో వారు ఆరోగ్యవంతులని, పెళ్లి కాని ఆడవారికి ఎర్రగా పండితే ఆమెను బాగా ప్రేమించే అందమైన భర్త వస్తాడని చెప్తూ ఉంటారు. ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య ఆకర్షణ కూడా పెరుగుతుంది. వారి మధ్య కలకాలం ప్రేమ ఉంటుంది. ఇక ఆడవారైనా మగవారైనా గోరింటాకును అరచేతిలో పెట్టుకుంటే ఒంట్లో వేడిని తీసేసి చల్లదనాన్ని కలిగిస్తుంది, ఒంటికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి గోరింటాకును పెట్టుకోవడం వల్ల ఒంట్లో వేడి తగ్గుతుంది. అంతేకాదు, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది, రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. మన పెద్దలు చెప్పే ఆచారాల వెనుక ఖచ్చితంగా ఒక ఆరోగ్య ప్రయోజనం ఉంటుంది. కాబట్టి గోరింటాకును ఆడవారే కాదు, మగవారు కూడా పెట్టుకోవడం చాలా మంచిది. గోరింటాకులోని అద్భుత ఔషధ గుణాలు మీ శరీరంలోకి చేరి ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తాయి, చల్లదనాన్ని కలిగిస్తుంది. ఇక భర్తకు గోరింటాకుకు గల అనుబంధం గురించి చెప్పాలంటే, స్త్రీలోని హార్మోన్ల పనితీరు చక్కగా ఉన్నందువల్ల దేహం కూడా చక్కగా, సున్నితంగా, అందంగా ఉంటుంది. అలా లేతగా ఉన్న చేతులకు పెట్టుకున్న గోరింటాకు మరింత అందంగా పండి కనిపిస్తుంది. ఈ పండడం అనేది ఆ మగువ ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. అందంగా ఉన్న అమ్మాయికి చక్కని భర్త వస్తాడు. ఆరోగ్యకరమైన దాంపత్యానికి కారణం అయిన భార్యను ప్రేమిస్తాడు. నిజానికి ఈ గోరింటాకు సంవత్సరం పొడవునా మనకు దొరుకుతుంది. కానీ వేరే అప్పుడు పెట్టుకునేదానికి, ఈ ఆషాఢ మాసంలో పెట్టుకునేదానికి ఎంతో తేడా ఉంటుంది. కొత్త పెళ్లి కూతురు ఈ ఆషాఢ మాసంలో అత్తవారింట్లో ఉండకుండా పుట్టింటికి వెళ్తుంది. ఆమె పుట్టింట్లో ఉన్నప్పుడు చేతులకు గోరింటాకు పెట్టుకుని, ఎర్రగా పండిన చేతులు చూసుకుని, భర్తను గుర్తు చేసుకుని మురిసిపోతుంది. చేతుల్లో గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి భర్త లభిస్తాడు, అంత ఎక్కువగా ప్రేమిస్తాడు అన్న నానుడి కూడా ఉంది. ఇక శాస్త్రీయంగా మరొక విషయం ఏంటి అంటే, ఆషాఢ మాసం వర్షాకాలం. ఈ కాలంలో తడుస్తూ ఉండడం వల్ల కాళ్ళ పగుళ్ళు, చర్మవ్యాధులు వస్తాయి. వీటి బారి నుంచి తప్పించుకోవడానికి కూడా గోరింటాకు పెట్టుకుంటారు. గోరింటాకు వల్ల ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి, శరీరంలో అతివృష్ణం రాకుండా కాపాడుతుంది. అంతేకాదు, ఇంతటి అద్భుతమైన ఆరోగ్యకరమైన మన గోరింటాకును ఈ రోజుల్లో హెన్నాలాగా కోనలో పెడుతున్నారు. కానీ అలాగే కాకుండా మన పెద్దలు చేసినట్లు చెట్లకు దొరుకుతున్న ఆకులే తీసుకుని వాళ్ళు చెప్పినట్లు నూరుకుని పెట్టుకుంటే ఆ ఔషధ గుణాలు మనకు 100కి 100 పాళ్ళు లభిస్తాయి. ఇక గోరింటాకు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం. అరికాళ్ళు మంటగా ఉన్నప్పుడు గోరింటాకు రాయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. కీళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు నొప్పి కలిగే చోట గోరింటాకును రాయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఇవే కాదు, గోరు పుచ్చిపోయినా ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి గోరింటాకు ముద్దను పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ గోరింటాకు యొక్క బెరడు, విత్తనాలు జ్వరాన్ని తగ్గించేందుకు ఉపయోగపడతాయి. అలాగే దీని విత్తనాలు విరోచనాలను తగ్గించే శక్తి కూడా ఉందట. శరీరంలో అధిక వేడి ఉన్నవారు ఈ గోరింటాకు ముద్దను తినడం వల్ల సమస్య తగ్గుతుంది. తలనొప్పి ఎక్కువగా బాధిస్తే ఈ గోరింటాకును మాడుకు పట్టించడం వల్ల ఉపశమనం లభిస్తుంది. అలాగే తెల్లబడిన వెంట్రుకలకు వారానికి ఒకసారి ఈ గోరింటాకు పెట్టడం వల్ల క్రమంగా శాశ్వత నలుపు చేకూరుతుంది. గోరింటాకును చేతులకు పెట్టుకున్నప్పుడు నరాలపై కలిగించే శీతలీకరణ ప్రభావం ద్వారా
శరీరాన్ని విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది. తద్వారా ఆంథ్రైటిస్ లక్షణాల వల్ల వచ్చే మంటలు తగ్గుతాయి. గోరింటాకు నమలడం వల్ల చిగుళ్ల వ్యాధి తగ్గుతుంది. అలాగే నోటిపూతకు చికిత్స చేస్తుంది. గోరింటాకు బెరడు లేదా ఆకులను నీటిలో నానబెట్టి ఆపై ద్రావణాన్ని తీసుకోవడం వల్ల కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. గోరింటాకు గుండె ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. మీరు గోరింట నీరు లేదా విత్తనాలు తీసుకోవడం వల్ల గుండె వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించి రక్తపోటును నియంత్రించి హైపోటెన్సివ్ ప్రభావాన్ని అందిస్తుంది. ఇది గుండె ధమనుల్లో పలకం మరియు ప్లేట్లెట్లు ఏర్పడకుండా నిరోధించడానికి, గుండెపోటు స్ట్రోక్లను నివారించడంలో సహాయపడుతుంది. గోరు పుచ్చిపోతూ ఉంటే తరచుగా గోరింటాకు నూరి పెట్టుకుంటే అది తగ్గిపోతుంది. గోళ్ళు మామూలుగా మారతాయి. అరికాళ్ళు మంట పెడుతుంటే గోరింటాకును మెత్తగా నూరి అరికాళ్లకు మందంగా రాస్తే అరికాళ్ల మంట తగ్గుతుంది. సెంగడ్డలు వచ్చి ఎంతకు పగలకుండా ఉన్నప్పుడు విపరీతమైన నొప్పి వస్తుంది. ఈ సమయంలో గోరింటాకు మెత్తగా నూరి సెగ్గడ్డలపైన వేస్తే సెగ్గడ్డలు పగిలి చీము బయటకు వచ్చి నొప్పి తగ్గుతుంది. పుండు కూడా త్వరగా మానుతుంది. కాళ్ళు చేతులు మంట పెడుతూ ఉంటే గోరింటాకు రసంలో పులిసిన బియ్యపు కడుగు 4 రెట్లు వేసి కలిపి మంట ఉన్న ప్రాంతంలో రాస్తే తగ్గుతుంది. గోరింటాకును బాగా నూరి యోని రంధ్రానికి ప్రతి పూట రాస్తూ ఉంటే తెల్ల కుస్మ వ్యాధి 2 రోజుల్లో తగ్గుతుంది. మూత్రము వెంట వీర్యము పోతూ ఉంటే గోరింటాకు రసాన్ని రోజుకు ఒకసారి ఒక చిన్న చెంచాడు తాగుతూ ఉంటే ఆ సమస్య తగ్గుతుంది. తలకు గోరింటాకు రసాన్ని మద్దనా చేస్తే వెంట్రుకలు బాగా పెరుగుతాయి. తలలో చుండ్రు ఉన్నప్పుడు గోరింటాకు రసం రాస్తూ ఉంటే చుండ్రు పోతుంది. చిన్నతనంలోని తల వెంట్రుకలు తెల్లబడుతూ ఉంటే రకరకాల హెయిర్ డైలు రాయాల్సిన పనిలేదు. ఈ రోజుల్లో అయితే హెయిర్ డైలు ఉన్నాయి. పూర్వం సౌందర్య సాధనాలో గోరింటాకును ఉపయోగించేవారు. హెన్నా అని పిలిచేది కూడా గోరింటాకునే. గోరింటాకును మెత్తగా నూరి ఒక ఇనుప మూకుడులో రాత్రంతా నానబెట్టి తెల్లవారాక తలకు పట్టించండి. తరువాత తలస్నానం చేయండి. ఈ విధంగా చేస్తూ ఉంటే జుట్టు నలుపు రంగులోకి మారుతుంది. గోరింటాకు బెరడు విత్తనాలు జ్వరాన్ని తగ్గిస్తాయి. అలాగే విరోచనాలను అరికడతాయి. ఎంతో పవిత్రమైన విశేషమైన ఆషాఢమాసం ముగిసేలోగా గోరింటాకుకు సంబంధించిన ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా జన్మల పాపాలు తొలగి 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ.